అరవరాజ్యంలో ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు, తమిళగ వేట్రి కజ్జిగం వ్యవస్థాపకుడు విజయ్ దళపతితో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కలకలం మొదలైంది. విజయ్తో భేటీ తర్వాత పీకే నేరుగా వెళ్లి ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామితో భేటీ అయ్యారు. తమ పార్టీకి బీజేపీ సైద్ధాంతిక వైరిగా, డీఎంకే రాజకీయ శత్రువుగా గతంలో ప్రకటించాడు టీవీకే చీఫ్ విజయ్ దళపతి. బీజేపీతో సైద్ధాంతిక విభేదాల గురించి ప్రస్తావించినప్పటికీ పార్టీ పెట్టిన తర్వాత ఏ ఒక్క సందర్భంలోనూ కమలం పార్టీని విజయ్ దళపతి నేరుగా విమర్శించిన దాఖలాలు లేవు. బీజేపీ, టీవీకేల రాజకీయ మైదానాలు విడిపోయి విమర్శలకు దిగడంతో పరస్పర వైరం ప్రస్తుతానికి కనిపించడం లేదు. బీజేపీ వ్యూహాత్మకంగానే విజయ్ పై ఎలాంటి వైఖరి వెల్లడించడం లేదు. డీఎంకే లక్ష్యంగా మాత్రమే విమర్శలు సంధిస్తున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. ఏఐఏడీఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలంలో ఆ పార్టీ వైఖరిలో కాస్తంత మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. విజయ్ నాయకత్వంలోని టీవీకే, బీజేపీ, ఏఐఏడీఎంకేలు ఇప్పటికైతే డీఎంకే ఓటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కనపడుతోంది. వచ్చే ఏడాది వేసవిలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మనుగడ సమస్యను ఎదుర్కొంటోంది. ఉదయనిధి స్టాలిన్ ను తన వారసుడిగా స్టాలిన్ ప్రకటించినప్పటికీ డీఎంకేలోని సీనియర్ నేతలే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయనిధి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని రీతిలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నట్లు అర్వ పత్రికల కథనాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీవీకే పార్టీల తరపున విజయ్ దళపతి, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బరిలోకి దిగనున్నారు. అభిమాన జనం భారీగా ఉన్న నటుడు, జనాదరణ గల నేత అన్నామలై రంగంలోకి దిగితే ఉదయనిధి స్టాలిన్ కు ఉన్న ప్రతిష్ట, ప్రఖ్యాతికి సంబంధించిన సమస్య ఏర్పడుతుంది. అన్నామలై ఇప్పటికే కావలసిన రాజకీయ అనుభవాన్ని సంపాదించారు. విజయ్ దళపతి వైపు తమిళ జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో డీఎంకే మనుగడ ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం నేపథ్యంలో అద్దె వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీవీకే అధినేత విజయ్ దళపతితో పళనిస్వామితో భేటీ అయ్యారు. 2026 మేలో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు బీజేపీ, టీవీకే, ఏఐఏడీఎంకే జట్టు కడతాయనే ప్రచారం ఉధృతంగా జరుగుతున్నప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయ్ దళపతి పళనిస్వామితో భేటీ అయ్యారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పీకే నాయకత్వంలోని జనస్వరాజ్ పార్టీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని చోట్ల ఓట్లు సంపాదించింది. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని పీకే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ప్రశాంత్ కిషోర్ తీరికలేని పనుల మధ్య విజయ్ దళపతి వద్దకు ఎందుకు వచ్చినట్లు బీజేపీ, టీవీకే, ఏఐఏడీఎంకే మధ్య సయోధ్య కుదిర్చేందుకే పీకే మధ్యవర్తితో నేర్పాడా అనే అనుమానాలు వస్తున్నాయి. విజయ్ దళపతి, ప్రశాంత్ కిషోర్ భేటీ తర్వాత తాను టీవీకే పార్టీకి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు పీకే ప్రకటించారు. బీహార్ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో టీవీకే సలహాదారు బాధ్యతలు ఎందుకు తీసుకున్నాడనే అనుమానాలు కూడా తీవ్రమయ్యాయి. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. విజయ్ దళపతి, పీకే మధ్య 3 గంటల పాటు సాగిన సుదీర్ఘ సంభాషణల అసలు సారాంశం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యాల ఖరారు అనే ప్రచారం సాగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 1,50,00,000 మంది యువ ఓటర్లు ఉన్నారు. సుమారు 6.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. ఈ 2 వర్గాలను ఆకట్టుకునే విధంగా విజయ్ దళపతి నాయకత్వంలోని టీవీకే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విజయ్ దళపతి వ్యక్తిగత వ్యూహకర్త జాన్ అరకియ సామితో సైతం ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకు విజయ్ పార్టీ ఎన్నికల నిర్వహణను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యువ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం వల్ల మొత్తం ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చనేది విజయ్ దళపతి వ్యూహంగా కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ, టీవీకే, ఏఐఏడీఎంకే సహా ఇతర చిన్నా చితక పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అంతిమంగా డీఎంకేకు మేలు జరిగే అవకాశాలున్నాయి. అధికార పార్టీని ఓడించాలంటే విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలనే ప్రతిపాదనలు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ తన సైద్ధాంతిక వైరి అని విజయ్ దళపతి ఆరంభంలో ప్రకటించినప్పటికీ తర్వాత కాలంలో ఎలాంటి విమర్శలు చేయలేదు. దీంతో టీవీకే, బీజేపీ కలవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చూసిన ఐపాక్ టీం మాజీ సభ్యులతో సైతం ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో సమావేశానికి ప్రధాన కారణం టీవీకేతో కలిసి పనిచేయాలని సలహా ఇవ్వడం కోసమే అనే ప్రచారం కూడా ఉంది. ఏఐఏడీఎంకేతో బీజేపీకి సుదీర్ఘ మైత్రి ఉంది. ఎన్డీఏ కూటమిలో ఏళ్ల తరబడి అన్నా డీఎంకే కొనసాగింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి అన్నా డీఎంకే బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలని పట్టుదలతో ఉంది బీజేపీ. డీఎంకే కుటుంబ పాలన అనే అంశాన్ని ప్రధానం చేసి ఎన్నికలకు వెళ్లాలని కూడా కమలం పార్టీ భావిస్తోంది. విజయ్ దళపతి నాయకత్వంలోని టీవీకే సైతం తమ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకమని ఆవిర్భావ సమయంలోనే ప్రకటించింది. కరుణానిధి, స్టాలిన్, ఉదయగిరి, స్టాలిన్ సోదరులు అళగిరి, ఆర్సు, ముత్తు
ఇలా కుటుంబ పాలన సాగుతుందనే భావనను విస్తృతం చేయాలని పట్టుదలతో ఉన్నాయి బీజేపీ, టీవీకే పార్టీలు. కేంద్రంలో మోదీ పాలన, తమిళనాడులో అన్నామలైకి ఉన్న ఆదరణతో పాటు విజయ్ దళపతికి ఉన్న ఫాలోయింగ్ గెలిచేందుకు దోహదపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏఐఏడీఎంకేకు మహిళా ఓటు బ్యాంకు ఉంది. జయలలితపై ఉన్న అభిమానమే అన్నా డీఎంకేను ఇప్పటికీ కాపాడుతోంది. ఈ 4-5 అంశాలను ఆధారం చేసుకుని యువ మహిళా ఓటర్లను ఆకట్టుకుంటే డీఎంకేను ఓడించడం సులభమనే వాదన కూడా ఉంది. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే విజయం సాధించడానికి ప్రధాన కారణం మహిళా ఓటర్లు. గత ఎన్నికలతో పోలిస్తే 2026 ఎన్నికల నాటికి సుమారు 7 లక్షల మహిళా ఓటర్లు అదనంగా చేరే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల వాగ్దానాలే తమిళ రాజకీయాలకు పునాది. ఏ పార్టీ ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రకటిస్తే, ఎన్నికల్లో బహుమతులిస్తే ఆ పార్టీని గెలిపించే అనారోగ్యకర సంప్రదాయం తమిళనాడులో అధికంగా ఉంది. సరికొత్త రాజకీయ శకాన్ని మొదలు పెట్టాలంటే విజయ్ దళపతి వంటి జనాదరణ గల నటుడు, అన్నామలై లాంటి ధైర్యమున్న నేతలు రంగంలోకి దిగాలనే ఆకాంక్ష తమిళ సమాజంలో బలంగా వ్యక్తమవుతుంది. బీజేపీ, టీవీకే కలవడానికి అనేక ప్రాతిపదికలున్నాయి. పెరియార్ నాస్తికవాద సిద్ధాంతాలకు తాను వ్యతిరేకినంటూ విజయ్ పార్టీ ప్రకటన సమయంలోనే తేల్చి చెప్పారు. ఈవి రామస్వామి పెరియార్ మొత్తం ఉద్యమానికి మూలం కేవలం నాస్తికవాదమే. తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేందుకు నాస్తికవాదాన్ని ఆశ్రయించారు పెరియార్. పెరియార్ మౌలిక సిద్ధాంతాన్ని విజయ్ దళపతి తిరస్కరించడం బీజేపీతో జట్టు కట్టేందుకు పునాది కావచ్చు. తమిళనాడు సంఘ సంస్కృత అంజలై అమ్మాళ్ వంటి వారిని తమ మార్గదర్శులుగా విజయ్ దళపతి ప్రకటించారు. గాంధీ అనుయాయిగా తమిళ సమాజంలో ప్రఖ్యాతి చెందిన అంజలై అమ్మాళ్లు ఆదర్శంగా ప్రకటించడం వల్ల మహిళా ఓటర్లను ఆకట్టుకోవాలనేది విజయ్ దళపతి వ్యూహంగా కనిపిస్తోంది. యువ ఓటర్లను ఆకట్టుకోవడం వల్ల మొత్తం కుటుంబం ఓట్లు పడే అవకాశం కూడా ఉంటుందనే ఉద్దేశంతో యువకులను ఆకర్షిస్తోంది విజయ్ నాయకత్వంలోని టీవీకే. కామరాజ్ నాడర్, అంబేద్కర్ తమ మార్గదర్శులుగా విజయ్ ప్రకటించడం కూడా దళిత సామాజిక వర్గాన్ని చేరదీయడానికే అంటారు పరిశీలకులు. మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి తమిళనాడులో ఎవరు ఊహించని రీతిలో 3 పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అవి ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.